నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు అయితే మనం టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చినాము. అంటే ఈ సైడ్ నుంచి కూడా చాలా మంది అయితే ఇక్కడ కూడా వెతుకుతున్నారు. ఇక్కడ ఎవరికైనా దొరికినాయా లేవా అనే విషయం అయితే మేమైతే ఈ రోజు అయితే తెలుసుకుందాము. ఆ సైడ్ అయితే దొరకడం లేదని ఒక వారం నుంచి అయితే చెప్తున్నారు. ఎవరికి చూపించినా కూడా పాయింట్లు అయితే 3, 4 ఆ విధంగా అయితే చూపిస్తున్నాయి. ఇప్పుడు టెంపుల్ సైడ్కి అయితే వచ్చినాము. టెంపుల్ దగ్గరలోనే ఉన్నాము మేము. ఈ సైడ్ కూడా వచ్చేసి చాలా మంది అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది, వజ్రాలు ఏ ఏరియాలో అయితే వాళ్ళైతే ఆ వర్క్ అయితే చేసుకుంటారు. ఇంకోటి ఏమిటంటే మెయిన్ విషయం ఏమిటంటే ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా ఫ్లో అయితే నిన్నటికి ఈ రోజుకి వాటర్ కూడా పెరిగిందని ఒక న్యూస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చి అడిగితే వాటర్ కూడా ఎక్కువ అయితే వస్తుంది అని చెప్తున్నారు. అంటే 2-3 రోజుల నుంచి అయితే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది. అంటే వచ్చిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది నా సందేశము. సరే, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మనం అయితే చెకింగ్ చేద్దాము. ఎవరికైనా దొరికినాయా దొరకలేదా ఆ వీడియో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఈ రోజు అయితే కంప్లీట్గా ఫుల్ క్లారిటీ అయితే మీకు అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, కంటిన్యూ చేయండి. ఓకే, ఇది టెంపుల్ దగ్గరకి అయితే ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడైతే జలపాతం లెవెల్లో అయితే ఉంది, కానీ ఈ సైడ్ అయితే తక్కువ ఉన్నారు జనాలు. ఆడ మామూలుగా మేము డైలీ గోల్డ్ వీడియోస్లలో చూపిస్తాం కదా, ఆ ప్లేస్లో అయితే ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే చాలా తక్కువ అయితే ఉన్నారు. ఓకే, వెళ్దాం. కాదు ఏం పాయింట్లో చూపించడం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది, కానీ జనాలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నారు. ఇది టెంపుల్కి నుంచి బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి అయితే వచ్చినాము. వాగులో వాటర్ అయితే ఫుల్ అయితే ఉంది. చాలా డేంజర్ పొజిషన్. ఇక్కడ పైనుంచి వస్తుందంటే డైరెక్ట్గా నిదానంగా అయితే ఇదే అయిపోతుంది. ఇక్కడ వెతకడానికి అయితే పొజిషన్ అయితే చాలా డేంజర్గా అయితే ఉంది. ఇక్కడ మధ్యలో ఉన్నారు కదా, ఆ పొజిషన్ అయితే చాలా డేంజర్ పొజిషన్. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కిందంటే వాళ్ళు ఇంకా అటు ఇటు పోలేరు, ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి ధైర్య సాహసాలు అయితే చేయకండి. వచ్చి అయితే చాలాసేపు అయితే అయింది. భోజనం టైం అయితే అవుతుంది. దాదాపుగా 3 అయితే కావస్తుంది. ఇప్పుడు భోజనం అయితే కర్రీ కూడా దొరకదు. దొరకడం ఆడ దొరికితే ఒకరన్నా చూపిస్తారు కదా. ఏం గోపాల్, ఉత్తి మాటలు. ఇప్పుడు ఇచ్చుడుక ఎట్ట పోతుందో మిషన్ ఒక పాయింట్లో పెట్టినాడు. ఎట్ట పోయింది చూడు. ఒరిజినల్ అయితే అట్ట పోతుంది.
10 రోజుల నుంచి అయితే ఏ ఒక్కరికి కూడా వజ్రాలు అయితే అస్సలు దొరకడం అయితే లేదు. ప్రజలు అట్లా ప్రమాదకరంగా అయితే సెర్చ్ చేస్తున్నారు, ఒక్కరికి కూడా దొరకలేదు. యాడ ఒక్కరికి కూడా దొరుకుతాయి కదా కావక వారమా యాడ దొరికింది మీరు చూసినారా? ఇట్టానే వచ్చిందంట అడ్రస్ లేడట పోనీ శిక్షాపంట మేము ఏడుస్తుంది పాపం. అంటే భార్య భర్తలు ఇద్దరు వచ్చినారా? ఇద్దరు వచ్చారంట పాప ఆయన ఇట్లా వచ్చిందంట. ఉదయం నుంచి ఇంకా ఫోన్ లేదు ఏం లేదంట. 3 సార్లు తిరిగి ఇప్పుడు ఏడుచుకుంటా పోయింది పాప మామ. ఆయన వచ్చిందిరా ఎత్తుకుతున్నారంటే ఈడ ఈ సైడ్ వచ్చిన ఈడ కూడా పొద్దున్న నుంచి ఒక్కరికి కూడా ఒక్కటి దొరకలే. ఎవరు చూసినారు అది చూడకుంటే నమ్మకరి ఇట్టి మాటలు అవన్నీ. మన కళ్ళతో మనము అదేదో మిషన్ పెట్టి 8 పాయింట్లు దాటిందంటే దొరికిందని, లేకపోతే దొరకలేదని నాలుగు పాయింట్లు వస్తుందన్న. గిన్నెలు భద్రము వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవుతా ఉంది. వజ్రాల వేటలో పడి వెతుకులాటలో పడి ప్రజలు ఇలా లోపలికి వెళ్ళిపోతే తర్వాత వాటర్ వచ్చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వజ్రాలు అయితే ఎవ్వరికి దొరకడం అయితే లేదు. ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. జనాలు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎంత చూపుతుంది బంగారం? ఫుల్ చూపిస్తుంది బంగారం. ఇప్పుడు మేమైతే వజ్రాల వేట గాజులపల్లిలో అయితే ఉన్నాము. గాజులపల్లి వజ్రాల వేటలో అయితే ఉన్నాము. ఇక్కడైతే నేనైతే ఉదయం నుంచి అయితే చాలా మందికి చెక్కింగ్ అయితే చేశాను. ఎవరికైతే 2 పాయింట్లు 3 పాయింట్లు అనేది అయితే చూపిస్తుంది, కానీ ఎక్కువ అయితే చూపించడం లేదు. ఎవరికి వజ్రాలు అయితే దొరకడం లేదు. ఇక్కడైతే ఏమన్నా మీకు ఏమన్నా దొరికినాయన్నా? ఎవరి నుంచి వచ్చినారా మీరు? అందరూ మీరేనా? ఎవరికైనా దొరికినాయన్నా మీకు? ఎవరికి దొరకలే. పుకార్లన్నీ ఆడ దొరికింది అంతే, ఎవరికి దొరకలే. ఓకే ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా. ఎవరికైతే వజ్రాలు అయితే దొరకడం అయితే లేదు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వెతుకుతున్నారు. డే మొత్తం వాళ్ళ పనులు వదిలేసి ఇక్కడైతే వెతుకుతున్నారు. అవి రాళ్ళు, మెరిసే రాళ్ళు అయితే దొరుకుతున్నాయి. మిషన్లో అయితే చెకింగ్ అయితే ఫ్రీ చెకింగ్ అయితే చేసినాను. అయినా కానీ ఎవరికి కూడా ఒక పాయింట్ ఒకటి వచ్చేసి 8 పాయింట్లు 9 పాయింట్లు కూడా రావడం లేదు. 2-3 పాయింట్లు మామూలు రాళ్ళు ఉంటుండే ఆ విధంగా అయితే ఉన్నాయి, కానీ వజ్రాలు అయితే కావు. వజ్రాలు అయితే దొరకడం అయితే లేదు ఫ్రెండ్స్. వజ్రాలు అయితే దొరకడం లేదని వాళ్ళకైతే మోటివేషన్ అయితే చేయడం జరిగింది. అదే ఈరోజు వజ్రాలు అయితే ఎవరికి దొరకలేదు. ప్లస్గా వాళ్ళు వెతికిన రాళ్ళన్నీ కూడా మామూలు రాళ్ళే, అవి కూడా వజ్రాలు కావు అని తేల్చి అయితే చెప్పేశాను వాళ్ళకు మిషన్లో చెక్ చేసి. వాళ్ళు వచ్చేసి అయితే చూసినారు కదా, మేము ముందే వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఈరోజే వచ్చినారంట వేరే ఊర్ల నుంచి, ఈరోజే వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, పెద్దయ్య అయితే గిద్దూరు నుంచి అయితే వచ్చినారు. ఆయనకైతే కొన్ని రాళ్ళు అయితే దొరికినాయి, అవి చెక్ చేద్దాము వజ్రాలా కావా అనేది.
ఎవరికన్నా దొరికితే నేను కూడా వీడియో తీసుకుందామని వచ్చి 10 రోజుల కాదు ఈమెది బాగుంది ఈమెది అనేది చెక్ చేసినావా చేసిన ఇది 4 పాయింట్లు వచ్చింది 4 పాయింట్లు ఈ వీటిలోనే ఒక్కొక్క పాయింట్ చూపిస్తుంది పాయింట్లే లేవు అసలు ఒక్కరికన్నా 10 రోజుల నుంచి ఎవరన్నా ఫోన్ నుంచి వచ్చిన ఏడ జరుగుతున్నా ఎవరు చెప్పినా ఆడ ఊరికే దొరికినాయి అంటున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఏరి పెట్టినారు. ఏం పాయింట్లన్నీ వస్తుందా? మెరుస్తుంది మళ్ళా వజ్రం లెక్క ఉంది. మళ్ళా చూస్తే ఈడ చూస్తే 0 పాయింట్లు, 1 పాయింట్ 2 పాయింట్లు వస్తుంది. 12 పాయింట్లు దాటాలి. ఇలా 8-9 పాయింట్లు దాటాల. ఎవరికి దొరకలే. 10 రోజుల నుంచి నేనే తిరుగుతున్నా, ఒక్కరికి కూడా దొరకలేదు. 10 రోజులు మిషన్ తీసుకొని కొనుక్కొని ఎవరికైనా దొరికిందా లేదా అనేది నేనే చెకింగ్ చేస్తున్నా. ఒక్కరికి కూడా దొరకలేదు. 2 లక్షలు 10 లక్షలు కోట్లు యాడ దొరుకుతానా? ఎవరికి ఒక్కరికి కూడా దొరకలేదు. ఇది రాయల్ గ్రీన్ సీసా, ఇది మెక్డానల్డ్ విక్సీ సీసా. గాజు వడకలు గాజు వడక అది దొరకడం లేడా? ఇంత పెద్ద రాళ్ళు కాదులే. వర్షాలు పడి బురద అయితే చాలా ఎక్కువ అయితే అయ్యింది. అయినా కానీ వజ్రాలు వెతకడం కోసం ప్రజలైతే వస్తున్నారు. కానీ ఎవరికైతే వజ్రాలు అయితే అసలు గాజులపల్లి వజ్రాల వేటలో వజ్రాలు దొరకడం లేదు. దాదాపుగా 10 రోజులు వస్తుంది, ఎవరికి వజ్రాలు అయితే దొరకడం లేదు. కదా ఫ్రెండ్స్, నా పాత వీడియోలో అయితే ఈ ప్లేస్లో అయితే ఫుడ్ సెంటర్లు చాలా ఉండేటివి. ఇప్పుడైతే ఏం లేవు, అన్నీ అయితే తీసేసినారు. ఒక్క షాప్ ఏమో ఉంది, అంటే అది జొన్న రొట్టెలు ఏమో పెట్టినారంతే. వేరేవి అయితే ఏం లేవు. పైగా వర్షం పడి బురద ఫుల్ ఉంది. ఒక్కరికి కూడా ఒక్క డైమండ్ అనేది కూడా ఒక వారం 10 రోజుల నుంచి ఒక్కరికి కూడా దొరకలేదు. ఒక్క వజ్రం కూడా దొరకలేదు. అదే ఫుడ్ సెంటర్ ఉంటుందా ఆ ఏరియాకి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా ఒక్కరికి కూడా ఒక వజ్రం అయితే ఈ రోజు కూడా దొరకలేదు. నిన్న గత 10 రోజుల నుంచి అయితే ఎవరికైతే దొరకడం అయితే లేదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వజ్రాల కోసం రాకపోతే అంత మంచిది. దొరికిన రాళ్లను అవి వజ్రాలా కాదా అని చెకింగ్కి పోతే అక్కడ 50-100 రూపాయలు అట్లయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. వజ్రాలు అయితే అసలు ఎవరికి దొరకడం అయితే లేదు. మీ డబ్బులు మీ సమయాన్ని వేస్ట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే చూసినాము. ఇక్కడ కూడా కొంతమందికి అయితే చెకింగ్ చేసినాము. ఒక్కరంటే ఒక్కరికి కూడా గత 10 రోజుల నుంచి ఎటువంటి డైమండ్ కానీ ఎటువంటి వజ్రం కానీ సూది ముక్కరాలు కూడా ఎవ్వరికి దొరకలేదు. ప్లస్ వచ్చేసి వాళ్ళు చెకింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు అయితే అవుతున్నాయి వాళ్ళకి. ఇంకోటి ఏమంటే ముఖ్య విషయం ఏమంటే 10 రోజుల నుంచి ఒక్కరికి కూడా ఒక డైమండ్ కూడా దొరకలేదు. నిజంగా ఎంత వీలైతే అంతవరకు దూరం నుంచి అయితే రావకండి. ఒకవేళ 50 కిలోమీటర్ల లోపు వాళ్ళు వస్తే మటుకు ఒక రోజు 1 డే పిక్నిక్ లెక్క వచ్చేసి ఇట్లా మీరేమైనా సరదాగా ఉంది అంటే మటుకు చేసుకోండి. కానీ
కంటిన్యూగా అయితే అదే పనిగా మీ పనులన్నీ వదిలేసుకొని ఇక్కడికైతే రావాకండి. నా యొక్క సజెషన్ ఇది. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బురదలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. అందరికీ చాలా అయితే ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇక్కడ అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది, ఎవరో 6 లక్షలకి తీసుకుంటా అని చెప్పినారు, 10 లక్షలకి తీసుకుంటా అని చెప్పినారు. అట్లాంటి ఒక పుకార్లు అయితే వస్తున్నాయి. కానీ అది దొరికిందన్న మనిషి ఇంతవరకు అయితే నాకు కూడా కనపరాలేదు, మీకు కూడా చూపించలేను. నాకు కనపడలేదు కాబట్టి మీకు కూడా నేనైతే చూపించలేను. ఎవరికైతే వజ్రాలు అయితే దొరకలేదు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కంపల్సరీగా లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలనుకుని కానీ ఏమైనా వజ్రాలు దొరుకుతాయేమో అని ఆశతో కానీ రావాలనుకునే వాళ్ళు అయితే వాళ్ళ ప్రయాణాన్ని ఆఫ్ చేసుకుంటారు. అంటే రాకుండా అయితే ఉంటారు. మనం వాళ్ళకు కొంచెం మేలైనా చేసిన వాళ్ళం అవుతాం. అంటే ట్రావెల్ ఖర్చులు కానీ, భోజనాల ఖర్చులకు కానీ, వాళ్ళు పని చేస్తే ఆ పనికి వచ్చే డబ్బులు కానీ మేము ఆపిన వాళ్ళం అవుతాము, వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకనేసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. వజ్రాలు అయితే ఇక్కడ దొరకడం అయితే లేదు. నేను 10 రోజుల నుంచి సెర్చింగ్ అయితే చేస్తున్నాను. మిషన్ తీసుకొని చెకింగ్ చేసినా కూడా ఇక్కడ ఎటువంటి వజ్రాలు అయితే దొరకడం లేదు. ఓకే, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.